తెలియజేస్తున్నటువంటి గ్రంథముగా దీనిని చూడవచ్చు. చదవబడినటువంటి లేఖన భాగములో 19వ అధ్యాయంలో 16 నుండి 22 గల వచన భాగంలో క్రీస్తు యొద్దకు వచ్చిన యవనస్తునిగా చూడవచ్చు. దిస్ మ్యాన్ ఈజ్ నోన్ హ్యాస్ రిచ్ యంగ్ రూలర్. ది కాంపన్సేషన్ పిక్చర్స్ గ్లాన్స్ ఫ్రమ్ ఆల్ 3 గాస్పల్స్. ఈ యొక్క యవనస్తుని గురించి 3 సువార్తికులు వివిధ రీతిలుగా ఒక్కొక్క రీతిగా వివరించారు. మత్తయి సువార్తికుడు యవనస్తునిగా, మార్కు సువార్తికుడు ధనవంతుడిగా, లోక చరిత్రకారుడు కాబట్టి అధికారుడిగా ఈయనను వివరించాడు. ఆధ్యాత్మికమైనటువంటి అంశము నిత్య జీవము పొందుట. నిత్య జీవము అనే మాటకు గ్రీక్ భాషలో అయోనిస్ అనగా అన్ఎండింగ్, ఎటర్నల్ అనే అర్థములు కలవు. దేవుని రాజ్యమునకు సాదృశ్యముగా ఈ యొక్క నిత్య జీవం అనేది ఉన్నట్లు తెలుస్తుంది.